అలాగే నమస్కారం. కున్సత్ శ్రీనివాస్ ఛానల్కి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే 5 సంవత్సరాలు భూమి వాడకపోతే తిరిగి ఇచ్చేయాల్సిందే అనేటువంటి కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది కేంద్రం. ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకొస్తూనే ఉంటుంది. పాత విధానాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సర్దుబాటు చేయడం కోసం, జాతీయ రహదారుల కోసం, నిర్మాణాల కోసం, అలాగే రోడ్ల నిర్మాణం కోసం సేకరించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి 5 సంవత్సరాల లోపల అక్కడ రోడ్ల నిర్మాణం అనేటువంటిది చేయాల్సి ఉంది. చేసి తీరాలి. చెయ్యకపోతే 5 సంవత్సరాల తర్వాత యజమానికి భూమిని తిరిగి ఇచ్చేయాలి. ఒకటి. ఇక పాయింట్ల వైజ్గా చెప్తాను. ఇది ఒకటంటే ఒకే విషయం మీద కేంద్రం చట్టం చేయదు. రెండోది ఏంటంటే అదే సమయాల్లో ప్రాజెక్టుల కోసం ఏదైనా భూసేకరణ జరిగినట్లయితే 3 నెలల తరువాత, అంటే భూ యజమానికి కాంపన్సేషన్ ఇచ్చేసిన తర్వాత 3 నెలల తర్వాత ఆ యజమాని భూమిపై పూర్తి హక్కుని కోల్పోతాడు. కాంపన్సేషన్ ఇచ్చారు, భూసేకరణ జరిగిపోయింది, ఆయన కాంపన్సేషన్ ఆయన బ్యాంకులో ఇచ్చారు. అక్కడి నుండి 3 నెలల తర్వాత ఆయన పూర్తి హక్కులు అనేటువంటిది కోల్పోతాడు. తర్వాత 3, జాతీయ రహదారులతో పాటు పౌర విమాన శాఖ, రైల్వే, రక్షణ, ఫిషింగు, బొగ్గు, పర్యావరణము తదితర మంత్రిత్వాలకు సంబంధించిన శాఖలకు సంబంధించి ఏ విభాగానికి ప్రాజెక్టులు అయినప్పటికీ కూడా భూసేకరణకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు పైన చెప్పినటువంటి పౌర విమానం కానీ, రైల్వేలు కానీ, రక్షణ కానీ, ఫిషింగ్ కానీ, బొగ్గు కానీ, పర్యావరణం కానీ, ఇవేమన్నా సరే ఇప్పటి వరకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అంటే ఈ చట్టం ఉంది, అక్కడ అమలు జరుగుతుందా లేదా అన్నది పక్కన పెట్టండి. ఈసారి చట్టం పగడబందీగా చేస్తే ఖచ్చితంగా అమలు జరగాలి. అన్నిటికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది. 5 సంవత్సరాల లోపల అక్కడ పౌర విమాన ఎయిర్పోర్ట్ కట్టలేదు అనుకోండి, ఆ భూములు తిరిగి మళ్ళీ రైతులకు ఇచ్చేయాలి. భూమి వృధాగా పడి ఉండకూడదు. చాలా సంవత్సరాల క్రితం సేకరించినటువంటి భూములు వృధాగా పడి ఉన్నాయి. ఇందే చెప్తున్నారు, రోడ్ల నిర్మాణం, భూముల నిర్మాణం కోసం అభివృద్ధి పేరుతో సేకరించినటువంటి భూములు వృధాగా పడి ఉండడం వల్ల పంట కానీ లేకపోతే ఎటువంటి ఉపయోగం లేకుండా పడి ఉంటున్నాయి. అలా జరగకుండా ఈ చట్టాన్ని తీసుకొస్తారు. ఈ చట్టం వల్ల భూసేకరణ జరిగింది, ఏ పర్పస్ కోసం భూసేకరణ జరిగిందో, రోడ్ల నిర్మాణం అయితే రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు అయితే ప్రాజెక్టులు, ఈ రైల్వేలు లేకపోతే పౌర విమానం అయితే పౌర విమానాలు ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అవ్వకపోతే వాళ్ళ భూములు వాళ్ళకి 5 సంవత్సరాల్లో తిరిగి ఇచ్చేస్తారు. కొన్ని ప్రాజెక్టుల కోసం స్టార్ట్ అయినటువంటి భూసేకరణ 3 నెలల తర్వాత వాళ్ళు ఆ ఓనర్షిప్ తాలూకా వాల్యూని కోల్పోతారు. ఇవి 2-3 సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టం రాబోతుంది. ఇది ఆల్రెడీ ముసాయిదా రెడీ అయిపోయింది, చట్టరూపం దాలుస్తుంది. అంటే పార్లమెంట్లో ప్రవేశపెడతారు, తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందుతుంది, ఇది చట్టం అయిపోతుంది అన్నమాట. ఈ తర్వాత మనం దీన్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. జై హింద్, భారత మాతా కీ జై.